వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం రక్త. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం చాండ్రపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ పి రాజబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జేసీ కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి కొరత, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సమస్యలు, ఇళ్ల కొరత, డ్రైనేజీ నిర్మాణం వంటి అంశాలు ప్రజలు ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. గ్రామ పరిశుభ్రతతో ప్రజలు భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అంటే ఒకసారి వచ్చారు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఎట్లా మీరు ఆలోచించకూడదు. మేము మీ దగ్గర కేవైసీ చేస్తారు అంటే మీకు బట్టి చెప్తారు మీ భూమి ఇది ఉంది, ఇలాగే కరెక్ట్గా ఉందా, ఏమైనా కరెక్షన్ చేయాలా, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు ఆల్రెడీ మ్యాప్ అన్ని తీసుకోవడం జరిగింది. సో మీ దగ్గర వచ్చేటప్పుడు మీ ఇష్యూస్ మీరు ఖచ్చితంగా. ఈ కార్యక్రమం ఏంటిదంటే ప్రజల వద్దకు పాలంటే ఇలాంటి కార్యక్రమాలు మామూలుగా అయితే జిల్లాలో ఉన్న అధికారులందరూ మీ గ్రామానికి వచ్చి ప్రతి విషయానికి ఒకే దగ్గర ఇక్కడ సొల్యూషన్స్ చెప్పడానికంటే అది ఒక మీ దాంట్లో ఏంటిదంటే మీరు కూడా కోఆపరేట్ చేయాలి. డ్రైనేజ్ అంటే మేము కూడా చాలాసార్లు చూసాం. ఇక్కడేమో హుషారుగా డ్రైనేజ్ అని చెప్తారు, ఇంటి ముందర ఒక ఇంచు కూడా కొడితే మీరు మళ్ళీ ఒప్పుకోరు. సో మీరు డ్రైనేజ్ గారు అందరూ వచ్చారు కాబట్టి ఈ సమస్యలు తీరుతాయి. మేము కూడా వారు వచ్చారు, మీ అందరు ఇంత బ్రహ్మాండంగా మమ్మల్ని అన్ని అడిగారు కాబట్టి నేను కూడా ఒక 50 లక్షల వరకు అన్ని విలేజ్ కానీ ఎక్స్ట్రా మండల్ ఫండ్స్తో నేను ఖచ్చితంగా చేస్తాం. చేయలేకపోతే అందుకని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రపాడులో పల్లెనిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ ఫైనాన్షియల్ కేటగిరీ కింద డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి వాళ్ళ సమస్య ఎలాగ తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కలెక్టర్ గారు విషయం ఏంటిదంటే ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్